2 సంవత్సరాలు కాదు, 2 జన్మలెత్తిన ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అటు చూడు బే. అంబరాల రాంబాబుకు సత్తెనపల్లి ప్రజలు గుణపాఠం చెప్పారు. రాంబాబు మాకొద్దు బాబు అని ఇంటికి పంపించేశారు. కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు పట్టం కట్టారు. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఉన్న పొలము అమ్మేసి చేసిన పైసలన్నీ కలుసాయే నీకు పదోట్లు కూడా రాకపాయే. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. రెడ్డి గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాదు. ఈ రోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఎన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి శాడిస్ట్ విధవా, ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది రా దరిద్రుడు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. చాలు ఈ మాత్రం చాలు. పదండి. ఏపీలో ఎల్లుండి కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన అయిపోయింది, బతికి అయిపోయింది. మళ్ళీ చేయి తెగుద్ది. అరే అంబటి రాంబాబుగా ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా. నేనేంట్రా ఇలా దొరికిపోయా? నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి ప్రతి ఒక్క తెలుగు వారి రక్తం నర్రరాన పొంగుతా ఉంది, గుర్తుపెట్టుకో. దరిద్రుణ్ణి అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. నా కొడక గుడ్డ రోడ్డు తీసి నన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ చేసిపోతా అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తా. గుర్తుపెట్టుకో రాంబాబు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంబడికి చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రయత్నం చేశారు. ఎందుకు? సుకన్య, సంజనాలతో కలిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందించారు. అయిపోయేసరికి ప్రతి ఓడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్ర పూజ ఏంటి నాకు. సుకన్య, సంజన, రాంబాబు గంట అరగంట రాంబాబు. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేట్రా. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను. ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి. కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకన్న ఆ కావు 1000 రెట్లు బెటర్ అని చెప్పారు. బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని విషించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. చేసిన మంచిని మరిచి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడికి కుప్పంలో ఓడిపోతాడు నెక్స్ట్ ఎలక్షన్. ఒకసారి ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావరా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. ఉదయం 11:27 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం, ఈ క్లాత్ పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటాడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అమ్మో,
నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.